నువ్వు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యావా? ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ ఎవరికి బద్ధకం ఉండదని? నిజానికి ఈ ప్రపంచంలో 31% లేజీ పీపుల్స్ ఉన్నారు. మన ఇండియాలో 50%. వినడానికి చాలా ఆక్వర్డ్గా ఉంది కదా. ఇందులో నీ తప్పేం లేదు. చుట్టూ 100 గొర్రెలుంటే అందులో నువ్వు ఒకడివి. అలానే నేను మిగతా వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదు. నువ్వు నీలో బద్ధకం ఉందని రియలైజ్ అయ్యావు. అది నీ లైఫ్ కి ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ప్రపంచంలో చాలా మంది వాళ్ళ జీవితాలని వృధా చేసుకుంటున్నారని కూడా గమనించరు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకు ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు చేసింది జీరో, ఏముండదు. వాళ్ళు అప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతారు. మనం అలా అవ్వకూడదంటే గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నేను దీన్ని 1 స్టెప్ థియరీ అని పిలుస్తా. అంటే గమ్యాన్ని ఈ రోజే చేరాల్సిన అవసరం లేదు, ప్రారంభించడానికి ఒక్క అడుగు చాలు. దీని మీనింగ్, మనం ఏదైనా ఈ రోజు స్టార్ట్ చేస్తే అది ఈ రోజే అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కొంచెం, రేపు కొంచెం, రేపు కొంచెం, అలా కన్సిస్టెంట్ గా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళినా చాలు. సపోజ్ మనకి డైలీ బుక్స్ చదివే అలవాటు లేదు, బట్ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. Day 1 4 pages చదివాం. Day 2 మళ్ళీ 4 pages చదివాం. Day 3 pages చదివాం. అండ్ Day 4 ఈ రోజు సండే కాబట్టి కొంచెం నువ్వు చిల్ అవుదామని రెస్ట్ ఇచ్చావు. ఆ తర్వాత మండే నీకు చదువుదామంటే ఇంట్రెస్ట్ రాదు. దీనికి కారణం ముందు రోజు నువ్వు ఇచ్చిన గ్యాప్. మనం ఏదైనా పని చేసుకుంటా సడన్ గా కొంత గ్యాప్ ఇచ్చేసరికి మన మెదడు చెప్తుంది ఇలా, ఇది మనకు అంత ఇంపార్టెంట్ పని కాదు, దీన్ని ఇప్పుడు చేయకపోతే ఏం కాదు, సో దీన్ని వదిలిపెట్టని. అందుకని ఫస్ట్ మనం మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని కొనసాగించడం బెటర్ ఆ పనిని కంప్లీట్ చేయడం కన్నా. అసైన్మెంట్లు మిస్ అవ్వడం, పరీక్షల్లో మార్కులు తగ్గడం, ఆరోగ్యం దెబ్బతినడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, చివరికి నేను చేయలేను అని ఫీల్ అవడం. నిజానికి మన మైండ్ ఒక ఎస్కేపిస్ట్. బద్ధకం ఒక్క రోజులో మన జీవితాన్ని నాశనం చేయదు. అది రోజు కొంచెం కొంచెం నీ కళలను దూరం చేస్తుంది. మీకు చిన్న కథ చెప్తా. ఒక ఊర్లో ఒక పిల్లోడు ఉండేవాడు. తన చాలా లేజీ పర్సన్. అది వాళ్ళ నాన్నకి అర్థమైంది. ఒక రోజు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఈ ఊర్లో ఉన్న కొండపైకి వెళ్ళు, ఆ కొండపైన ఒక గృహం ఉంటది, ఆ గృహ తలుపు తెరిస్తే నీకు కావాల్సిన రంగుల ప్రపంచం కనబడుతుంది, అక్కడ నువ్వు సంతోషంగా ఆడుకోవచ్చు. ఆ పిల్లాడు అప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆ కొండపైకి వెళ్ళడు. రోజు కొండ దగ్గరికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, తిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ కొండ దగ్గరికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, తిరిగి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజు ఎలాగలా ధైర్యం తెచ్చుకొని వెళ్దాం అనుకుంటాడు. వెళ్ళేసే టైంకి ఆ కొండపైన దయ్యాలు భూతాలు ఉంటే, లేదా ఎవరైనా ఉండి నన్ను చంపేస్తే, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తాడు. ఏదైతే అదైందని ఒక రోజు ఆ కొండపైకి వెళ్లి తలుపు తీస్తాడు. చూస్తే తనకు కావాల్సిన రంగుల ప్రపంచం ఉండదు, ఏముండదు. కానీ తను ఒకటి అర్థం చేసుకుంటాడు, మా నాన్న నాకు చెప్పి ఎన్నో రోజులైంది, కానీ నేను ఇక్కడ రావడానికి ఇంతకాలం పట్టింది, దీనికి కారణం ఏంటి అని. దానికి కారణం తనకున్న బద్ధకం. అది తను రియలైజ్ అవుతాడు. సో ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ అనమాట. మరి మైండ్ సెట్ మార్చుకోవడం, లేజినెస్ వదిలేయడం ఎలా అంటే నేను చెప్తా. ఇప్పటి నుండి ఈ 4 రూల్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అచీవ్ చేయగలుగుతారు. రూల్ నెంబర్ 1, స్టార్ట్ స్మాల్. నువ్వు ఏదైనా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గంటలు కూర్చొని చదవకు. ఓన్లీ 25 minutes టార్గెట్ పెట్టుకో. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక టాపిక్ 25 minutes చదువు, ఆ తర్వాతకి 5 minutes బ్రేక్, అంటే వాటర్ తాగడం గానీ కొంచెం రిలాక్స్ అవడం గానీ చేయి. ఆ తర్వాత మళ్ళీ 25 minutes టైం పెట్టుకో. మళ్ళీ 25 minutes దాకా 0 distractions తో చదువుకో. ఇలా ఇది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయి. ఇది నీ కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్షన్. అంటే సరైన సమయం ఎప్పుడూ రాదు. ఈ క్షణమే నీకున్న బెస్ట్ అవకాశం. ఉంటది కదా తెలుగులో ఒక సామెత, ఒక వీరుడికి గడ్డిపోచు కూడా ఆయుధమే అని. మనం మంచి టైం కావాలి అని వెయిట్ చేస్తే అది ఎప్పుడు మనల్ని వెయిట్ చేపిస్తూనే ఉంటుంది. మనం ఫస్ట్ ఒక స్టెప్ తీసుకొని సరే మంచో చెడో అని ఒక ట్రై చేయాలి. అట్లీస్ట్ ట్రై బెటర్ దెన్ సంథింగ్. ఆ తర్వాత రూల్ నెంబర్ 3, ఎలిమినేట్ డిస్ట్రాక్షన్. దృష్టి మళ్లించే వాటికి దూరంగా ఉండాలి. ఫర్ సపోజ్ నువ్వు ఇప్పుడు IAS IPS ఎగ్జామ్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నావు. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సడన్ గా నీ ఫోన్ లో ఒక చిన్న నోటిఫికేషన్ నువ్వు గంట సేపటి నుంచి కాన్సన్ట్రేట్ గా చదివే చదువును కూడా డిస్ట్రాక్ట్ చేయగలదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, ఒక లేజీ పర్సన్ కి బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ డిస్ట్రాక్షన్. వాడు చేయక ఏదైనా ఒక పని చేస్తుంటే ఎవడో ఒకడు వచ్చి పక్కన చిన్నగా గదిలేస్తాడు. ఇక అదంతే, ఆ పని అక్కడితో ఎండ్. సో ఫస్ట్ మనం వీలైనంత ఎక్కువ డిస్ట్రాక్షన్ కి దూరంగా ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4, స్టే కన్సిస్టెన్సీ. ఏదైనా పని ప్రతిరోజు కొంచెం కొంచెం చేస్తే సరిపోద్ది. చిన్న అలవాట్లే ఒక రోజు పెద్ద విజయానికి కారణం అవుతాయి. ఇందాక చెప్పే కదా, డిస్ట్రాక్షన్ బద్ధకానికి బెస్ట్ ఫ్రెండ్ అయితే కన్సిస్టెన్సీ బద్ధకానికి ఎనిమి అనమాట. ఎంత పెద్ద సక్సెస్ అయిన పర్సన్స్ అయినా వాళ్ళు చేసిన లైఫ్ లో ఫస్ట్ బెస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం. ఫస్ట్ మనం ఈ రూల్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నాడు లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయగలుగుతాడు. ఇక నేను చెప్పేది ఏంటంటే, నీ భవిష్యత్తు మార్చేది పెద్ద నిర్ణయాలు కాదు, ఈ రోజు నువ్వు నేర్చుకునే చిన్న అలవాట్లు. ఇప్పుడే లేచి నీ బద్ధకంతో పోరాడు. నువ్వు నీ బద్ధకాన్ని జయించగలను అని అనుకుంటే ఎస్ ఐ కెన్ అని కామెంట్ పెట్టు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.